పోలీస్ శాఖలో పోస్టింగ్ అంటే ఒకప్పుడు సర్వీస్ రికార్డ్, పనితీరు, సీనియారిటీ ఆధారంగా నిర్ణయమయ్యేది. కానీ కాలక్రమేణా రాజకీయ సిఫారసులు, నాయకుల లేఖలు, పైరవీలు పోస్టింగ్లకు పాస్పోర్ట్గా మారాయన్న విమర్శలు పెరిగిపోయాయి. ఎవరి వెనక ఏ నాయకుడు ఉన్నాడనేది కీలకంగా మారిందనే ఆరోపణలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ కల్చర్కు చెక్ పెట్టే దిశగా పోలీస్ ఉన్నతాధికారులు గేర్ మార్చారు. పోస్టింగ్ల కోసం రాజకీయ సిఫారసులు, పైరవీలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సస్పెన్షన్ వరకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒక ఎస్ఐ సస్పెండ్, పైరవీలు చేసే పోలీస్ అధికారుకు ఒక హెచ్చరిక అనే సంకేతం పంపారు ఉన్నతాధికారులు. కాకికి రాజకీయ రంగు పుల్మాలనే ప్రయత్నాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. పోస్టింగ్ కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేసే అధికారులపై ఇప్పుడు పోలీసు బాస్ ఫోకస్ పెట్టారు. సర్వీస్ రికార్డ్ కంటే సిఫారసు లేఖకు విలువ పెరిగిందనే విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఇన్నాళ్లు పోస్టింగ్ అంటే పైరవీల పర్వం, ఎవరి వెనక ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ రాజకీయ పెద్ద ఉన్నాడనేదే చర్చ. ఇష్టమైన చోటు కోసం రాజకీయ గుమ్మాల చుట్టూ తిరగడం, లేఖలు తెచ్చుకోవడం, ఫోన్ కాల్స్ చేయించడం కామన్ గా మారిపోయిందనే ఆరోపణ ఉన్నాయి. అయితే ఇకపై అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. పోస్టింగ్ల కోసం రాజకీయ నాయకుల సిఫారసులు తీసుకురావడం, పైరవీలు చేయించడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. కాకి గౌరవాన్ని కాపాడాలంటే ముందుగా వ్యవస్థలో క్రమశిక్షణ ఉండాలనేది ఉన్నతాధికారుల భావన. పనితీరు, నిజాయితీ, సామర్థ్యం ఆధారంగానే పోస్టింగ్లు ఉండాలి తప్ప రాజకీయ అండదండలు ప్రమాణం కాదని స్పష్టం చేస్తున్నారు. పైరవి రాజకీయాలకు తలొగ్గితే పోలీసింగ్ బలహీనపడుతుందని, అదే మెరిట్కు ప్రాధాన్యమిస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఇకపై పోస్టింగ్ కోసం పైరవి అనే మాట వినిపించినా సస్పెన్షన్ అనే హెచ్చరిక ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ చర్యలో భాగంగానే తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఎస్ఐ బదిలీకి సిద్ధమైంది. ఒక 6 నెలలు తనను బదిలీ చేయకుండా ఉండాలని ఓ కీలక నేతకు ఆజ్ఞ పెట్టుకున్నాడు నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు. దాంతో ఓ పోలీస్ ఉన్నతాధికారికి కాల్ చేసి 6 నెలల పాటు సదరు ఎస్ఐని కదిలించవద్దని ఆర్డర్ వేశాడు ఆ కీలక నాయకుడు. ఆ క్రమంలోనే పోలీస్ శాఖలో పెద్దాయన సీరియస్ అయ్యారు. ట్రెండ్ ను సెట్ చేస్తా అంటే ఇంకా ఫాలో అవుతూ వెళ్లాలంటే ఎలా అంటూ సదరు పైరవకారుడిపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేశారు పోలీస్ బాస్. కాగా ఎస్ఐ నుంచి సిఐ ప్రమోషన్ తీసుకునే పోలీస్ అధికారులు ఖచ్చితంగా 2 ఏళ్లు లూప్ లైన్ లో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఎప్పుడో ఒక జీవో తెచ్చింది. ఆ జీవోను పగడబందీగా అమలు చేయాలని పోలీస్ బాస్ సివి ఆనంద్ డిసైడ్ అయ్యారట. జీవో ప్రకారం 99 మంది ఎస్ఐలు లూప్ లైన్ లోకి వెళ్లాలని మల్టీ జోన్ 2 ఐజీ ఆదేశాలు జారీ చేశారు. జీవో నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐ వ్యవహరించడంతో సస్పెండ్ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. అయితే ప్రతి పోలీస్ అధికారి పైరవీలు, లెటర్ కల్చర్లకు బ్రేక్ వేసే చర్యలో భాగంగానే ఈ పనిష్మెంట్ అనే ప్రచారము ఆ శాఖలోనే జోరుగా సాగుతుంది. మొత్తానికి ఎస్ఐ సస్పెండ్ సరే, ముందు కూడా పోలీస్ పోస్టింగ్లపై రాజకీయ ప్రభావానికి నిజంగానే బ్రేక్ పడుతుందా? కాకి వ్యవస్థలో మెరిట్ రాజ్యమేలుతోందా? లేక ఈ హెచ్చరికలు కూడా కొద్ది రోజులకే పరిమితమవుతాయా అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది.